ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు సంబంధించి మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల టీచర్లకు ఇప్పుడున్న 45 యాప్ల స్థానంలో ఒకే యాప్ రూపొందించాలని ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు విద్యార్థులకు అందజేయాలని సూచించారు. క్రమంగా ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య తగ్గే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. ఉపాధ్యాయులు బోధన, హాజరు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై ఎక్కువ సమయం కేటాయించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. ఎస్టేట్ మేనేజర్లు లాంటి వ్యవస్థను పెద్ద పాఠశాలలో తీసుకురావాలని సూచించారు. అంతేకాదు సిఆర్పీలను క్లస్టర్ స్థాయిలో వినియోగించుకోవాలని అన్నారు. కంప్యూటర్ ల్యాబ్, స్టెమ్ ల్యాబ్లు, గ్రంథాలయాలు అందుబాటులోకి తీసుకురావాలని సూచనలు చేశారు. ఏపీ ప్రభుత్వం సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను స్కూల్ విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందజేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం అందజేసే ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం కిట్లో నోట్బుక్స్, డిక్షనరీ, పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్, బెల్ట్, షూస్, బ్యాగ్, 3 జతల యూనిఫామ్లు ఉంటాయి. ఒక్కో విద్యార్థికి ఈ కిట్ ఇవ్వడానికి 1,858.50 కోట్లు అవుతుందని అంచనా వేశారు.